ఉల్లి ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి అనే ప్రశ్నకు గత కొన్నేళ్ల మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే ఒక సీజనల్ ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఉల్లి ధరలు పెరుగుతుండగా మార్చి నుంచి జూన్ వరకు ధరలు పడిపోతాయి. రబీలో సాగు చేసిన ఉల్లి మార్చ్, ఏప్రిల్ నెలల్లో పెద్ద మొత్తంలో మార్కెట్లకు చేరుతుంది. సరఫరా ఒక్కసారిగా పెరగడం వల్ల ధరలు తగ్గుతాయి. దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మరోవైపు రబీ ఉల్లిని నిల్వ చేసుకునే అవకాశం ఉండడం వల్ల మార్కెట్కు సరఫరా కొంతకాలం కొనసాగుతుంది. అయితే ఆగస్టు నుంచి పరిస్థితి మారుతుంది. రబీ పంట నిల్వలు క్రమంగా తగ్గిపోవడం, ఖరీఫ్ పంట మార్కెట్లోకి రావడానికి సమయం పట్టడం వల్ల సరఫరాలో గ్యాప్ ఏర్పడుతోంది. ఈ సమయంలో కర్నూలు, బళ్ళారి, నాసిక్, సోలాపూర్ వంటి ప్రధాన ఉల్లి మార్కెట్ల నుంచి వచ్చే సరఫరాపై తెలుగు రాష్ట్రాల ధరలు ఆధారపడతాయి. వర్షాలు, పంట నష్టం, రవాణా సమస్యలతో మార్కెట్లకు పంట రావడం ఆలస్యమైతే హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఉల్లి ధరలు మరింత పెరుగుతున్నాయి. ఇక దసరా, దీపావళి సీజన్ కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో ఆహార పదార్థాలకు డిమాండ్ పెరిగి ఉల్లి వినియోగం కూడా పెరుగుతుంది. సరఫరా తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉంటే ధరలు వేగంగా పెరుగుతున్నాయి. పండుగల సీజన్లో ఉల్లి కిలో ధర 50 నుంచి 100 రూపాయల వరకు చేరుతున్నాయి. అలాగే పంట మార్కెట్కు భారీగా వచ్చిన సమయంలో ఉల్లి ధర 10 నుంచి 25 రూపాయల వరకు పడిపోతోంది.